కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గ పరిధిలో గల గంగాధర మండల ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం సీఎఫ్ రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని తన ప్రజా కార్యాలయంలో నిర్వహించారు। ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన 107 మంది లబ్ధిదారులకు దాదాపు 29 లక్షలకు పైగా విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు। అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భరించడం కష్టసాధ్యమవుతుందని, అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు। ఈ పథకం వల్ల అనేక కుటుంబాలకు ఊరట లభిస్తుందని అన్నారు। తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు పంపిణీలో చొప్పదండి నియోజకవర్గం ముందంజలో ఉండడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు। ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తమ బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు। గంగాధర మండలానికి చెందినటువంటి 107 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 29 లక్షలకు పైగా ఈరోజు వారు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో పేదింటికి అండగా ఉండాలని చెప్పి, ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా, అనారోగ్యం పాలైనా, వివిధ కారణాలతోటి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా కూడా వారి కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిండు। గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి చెక్కుల్ని ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా మన చొప్పదండి నియోజకవర్గంలో అనేక మంది లబ్ధిదారులు ఇలా రాష్ట్రంలోనే చొప్పదండి నియోజకవర్గం టాప్ 5లో సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, ఎల్ఓసీలు కానీ అందజేయడంలో ముందుంది। ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వారింటికి ఒక నాయకులుగా కాకుండా ఒక సేవకుల్లాగా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటారు। థ్యాంక్ యూ।